ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరు ఢిల్లీకి పోతారా, మోడీ గారు కాలు పట్టుకుంటారా, ఏం చేస్తారో మాకు సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా మద్దతు ధర కావాల్సిందే. ఇక్కడ లోకల్లో మీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి అని ఉన్నాడు, తెలుసా? మరి ఆయన మొత్తం పొద్దుగాల నుండి సాయంత్రం దాకా ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతుంటాడు. అన్ని ఫోటోలలో ఏ ఫోటోలు చూసినా ఆయనే కనబడుతుంటాడు. ఎంత అనుబంధం అంటే వాళ్ళది. ఓటుకు నోటు కేసులో కూడా A1 A2 A3 మీ కే సముద్రం పేరు మొత్తం జెండా ఎగురుతుంది అంటదా, అవునా కాదా? అయినా మన కే సముద్రం మిర్చి రైతుల కష్టం చెప్పడానికి వేం నరేందర్ రెడ్డికి ఒక్క నిమిషం దొరుకుతలేదా? మీరు ఆ విషయం ఆలోచించాలి. గా టనల్ ముఖ్యమంత్రి సొంత జిల్లాల గా టనల్ కూలిపోయి ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయరాక వీళ్లకు 8 మంది కూలీలు ఇరుక్కపోయి ఉన్నారు. అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇవేమి చూడకుండా ఏం చేస్తుండే ముఖ్యమంత్రి గారు? ఎలక్షన్ ప్రచారానికి పోయిండట నిజామాబాద్కు. ఇక నేను ఏడవాలనా నవ్వాలనా, మన ఏదో పని పాత్ర పెట్టి జాతర పోయింది అన్నట్టు ఉన్నది కథ అన్నట్టు. అట్లా కాకుండా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేసేది ఒక్కటే, ఖచ్చితంగా ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, పసుపుకు మద్దతు ధర ఇవ్వాలి, మిర్చికి మద్దతు ధర ఇవ్వాలి. దానికోసం ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రయత్నం చేయాలి, రేవంత్ రెడ్డి గారు అని మీ అందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని చెప్పడానికి నీళ్లు బంద్ పెట్టిండు ముఖ్యమంత్రి, ఉట్టిగానే కచ్చతోని కేసీఆర్ మీద. అదే పోయిన సంవత్సరం నీళ్లు ఇయ్యక 3 లక్షల ఎకరాలు ఎండబెట్టిండు ఇక్కడ. ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ వారంలో నీళ్లు ఇయ్యాలని కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. రైతన్నలందరూ కూడా తెలియజేస్తున్నా, మీ తరఫున పోరాటం చేయడానికి కేసీఆర్ సైనికులు మేమందరం కూడా ఉన్నాం. మీరు రంది పెట్టుకోవద్దు, ఖచ్చితంగా పోరాటం చేద్దాం.